కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అందరు తెరవండి, అందరు తీయండి, అందరు చూడండి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొన్ని తలంపులు దేవుడు ఈ సందర్భంలో దేవుడు అనుసరించిన కొన్ని తలంపులు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మనం అందరం ఎవరని తెలుసా? క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటే మరణించిన వాడే లేపబడతాడు, మరణించని వాడే లేపబడ్డాడు. అర్థమైంది? కాబట్టి ఫస్ట్ మనం ఏమి గ్రహించాలి? నేను మరణించినా, మరణిస్తే మీరు లేపబడతారు. పునరుత్థానం ఎవరికి ఉంటుంది? చనిపోయిన వారికి ఉంటుంది. కాబట్టి మనం మరణించినట్లయితే, లోక విషయంలో పాపం విషయంలో మనం మరణించినట్లయితే మనం లేపబడతాం. అదే పౌలు ఇక్కడ తెలియజేస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేని మీద మనసు పెట్టాలి? 2-3 వచనాలు కలిసినాయి కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం. అంటే మన మనసు దేని మీద పెడుతూ ఉంటాం చాలాసార్లు కదా. మన మనసు ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీద ఉంటుంది. నేను చాలాసార్లు తీసుకోను, కొన్ని విషయాలు నేను మీతో ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో భూ సంబంధమైన వాటి మీద అన్నట్టు అక్కడ భూ అన్నది భూమి మీదనే మనసు ఉంటుంది చాలా. అవునా? ఏముండాలి మనకి? భూమి జాగ్రత్త. అవునే, పెళ్ళి చేసినప్పుడు ఏమడుగుతారు? భూమి జాగ్రత్త. రక్షణ మందిగా ఏమైనా అడుగుతారా? నిజంగా చాలా బాధకరమైన విషయం. భూమి జాగ్రత్త ఉన్నాయి. ఇప్పుడు ఉండేటువంటి వారి మనసంతా కూడా మొట్టమొదటి దేని గురించి తెలుసా? భూమి జాగ్రత్త. అంటే ఇక్కడ నాకు ఇల్లుందా, ఇక్కడ నాకు జాగా ఉందా, ఇక్కడ నాకు బిల్డింగ్ ఉందా, ఇక్కడ నాకు మనం ఎంతకాలం ఉంటాం? ఇక్కడ ఎంతకాలం ఉంటాం? 60 గ్యారెంటీ. 60 చెప్తున్నాడు, 60 గ్యారెంటీ కదా. కానీ గ్యారెంటీ లేనటువంటి ఈ భూ సంబంధమైనటువంటి జీవితం కొరకు మన మనసు అంతా కూడా, అంటే మనసు పెట్టడం అంటే దాని గురించి ఆలోచన చేయడం, దాని గురించే ఆలోచన కలిగి ఉండడం. ఏం చేయాలి, ఎట్లా కట్టుకోవాలి. నేను ఏమంటానంటే, దేవుడు అంటున్నాడు కదా, పైన వాటి మీద మనసు పెట్టండి. పైన భూమి జాగ్రత్త అనేది ఆలోచన చేస్తున్నారు. మనకి ఎక్కడ ఉండాలి? నివాసం ఎక్కడ ఉండాలి? పైన. అప్పుడప్పుడు పోయినప్పుడు అక్కడ కిరాయిలు ఉంటాయి, అక్కడ సొంత ఇల్లే ఉండాలి. అక్కడ సొంత ఇల్లు ఉండాలంటే ఏం కావాలి? ఇక్కడ పైసలు పెడితే వస్తుంది. కానీ అక్కడ రక్షణ పొందుకుంటే, యేసుక్రీస్తు విశ్వాసం ఉంటే అక్కడ మనకి నివాసం ఉంటుంది. కాబట్టి మనము ఏం ఆలోచన చేయాలంటే, నాకు పరలోకంలో నివాసం ఉందా, పరలోకంలో నాకు స్థలం ఉందా, పరలోకంలో నాకు స్థానం ఉందా అనే దాని గురించి మనం ఆలోచన. ఎందుకంటే అక్కడ మనం యుగాలు నివసించబోతున్నాం. 60-70 సంవత్సరాలు. అది కూడా గ్యారంటీ లేని ఈ జీవితం కోసం ఎంత ప్రాకులాడుతున్నాము. కానీ నిత్యత్వంలో మనం అక్కడ ఉండాల్సినటువంటి వారము. మరి అక్కడ పోతే ఏంటి పరిస్థితి? అక్కడ నీకు భూమి జాగ్రత్త ఎట్లుంటాయి? అర్థమవుతుంది. కాబట్టి మన మనసు దేని మీద పెట్టుకోవాలంటే, నాకు అక్కడ నివాసము ఉందా లేదా, అక్కడ పోతే నాకు ఉండడానికి ఇల్లు ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, తండ్రికి అనేకమైన నివాసములు కలవని కదా.
కలవు కానీ మనం పోవాలనంటే, అక్కడికి వెళ్ళాలనంటే మనకి ఏముండాలి? రక్షణ అనుభవం ఉండాలి. యేసుక్రీస్తే ప్రభుని అంగీకరించినటువంటి ఒక అనుభవం మనకి ఉండాలి. మన పాపం విషయంలో, అన్నిటి విషయంలో పశ్చాత్తాపడినటువంటి మనస్సు మనకి ఉండాలి. అవి లేకపోతే మన పరలోకంలో ప్రవేశం ఉండదు. పరలోకంలో ప్రవేశం లేనప్పుడు అక్కడ ఉన్నవాడే లేకపోయినా. కాబట్టి మన జీవితంలో మన దృష్టి ఎప్పుడు కూడా దేని మీద పెట్టాలంటే, నాకు ఇల్లు ఉందా, నా భర్తకి ఇల్లు ఉందా, అర్థమవుతుందా, నా కుటుంబం అంతటి కూడా అక్కడ స్థలం ఉందా లేదా అని దాని గురించి మనము ఆలోచన చేయాలి. దాని కొరకు మనం ప్రార్థన కదా. ఇక్కడ ఎంత కష్టపడతారు కదా, అవునా? ఏమంటారు, గజం స్థలం కోసం అంటే కదా, వాటి కోసం ఎంత ప్రాకులాడుతూ ఉంటారు. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతా ఉంటారు. కానీ పరలోకంలో నాకు స్థలం ఉందా, మరి పరలోకానికి నేను వెళ్ళగలనా లేదా అనేటువంటి దాని గురించి ఎవరు కూడా ఆలోచించారు. చాలా బాధాకరమైన విషయం. అర్థమవుతుంది. మనకు ఒక నిశ్చయత ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నట్టు. ఏంటంటే, ఇక్కడ నాకు ఇల్లున్నా లేకపోయినా పర్వాలేదు, పరలోకంలో అయితే నాకు నివాసము ఉంది. హల్లెలూయా. పరలోకంలో అయితే నాకు నివాసము. అక్కడ ఇళ్ళతో ఇల్లు పోల్చడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అక్కడ కట్టేది ఎవరు? దేవుడు కదా. అక్కడ చాలా ఘనంగా ఉంది. మనం కొన్ని ఇల్లు చూస్తున్నప్పుడు ఇక్కడ నోరెలో పెట్టాం కదా, అక్కడ ఏ వేళ పెడతాం కదా. దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు మనం అసలు ఏమైపోతాం నిజంగా. కాబట్టి పౌలు ఏమంటే, వాటి మీద మనసు పెట్టండి. మన మనసు దేని మీద పెట్టాలి? పైనున్న వాటి మీద మీరు మనస్సు పెట్టండి. కాబట్టి ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం దేని మీద ఎక్కువగా మనసు పెడతా ఉంటాము? నాకు ఇక్కడ భూమి జాగా ఉంది, నాకు ఇక్కడ ఇల్లు ఉందా లేదా అనే దాని నుంచి మనసు పెడతాం. రెండోది దేని మీద మనసు పెడతాం తెలుసా? బాగా సంపాదించాలి. దేని మీద? బాగా సంపాదించాలి. ఎంత సంపాదిస్తారు? సంపాదించినంత ఏం చేస్తారు? కరోనా సమయంలో ఏం జరిగిందో తెలుసు కదా. అవును, ఒక్కొక్క వ్యక్తికి లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ ప్రాణం కాపాడుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తారంటే, ఒకసారి మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆరవ అధ్యాయం 19వ వచనం. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండదు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే హృదయం ఉండదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. చాలా ప్లెయిన్ లాంగ్వేజ్, అలంకార భాష ఏమి వాడతలేదు కదా. అర్థం కాకుండా దేవుడు ఏమి చెప్తలేడు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి, బాగా జమ చేసుకోకండి. అర్థమవుతుందా? అంటే సేవింగ్ చేయడం తప్పని కాదు, సేవింగ్స్ మించి చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లా చేయకండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ధనము ఏమైనా కావచ్చు కదా, దొంగతనం కావచ్చు, ఇక్కడ చిమ్మెట తుప్పును తినలేదు. ఒకవేళ అప్పుడు యేసుప్రభు ఉన్నటువంటి కాలంలో ఉండేటువంటి ఆ కాయిన్స్ కావచ్చు, ఆ సందర్భంలో చెప్తున్నటువంటి మాట. ఈ రోజులో ఏదైనా సరే ముంచేస్తాం, ఏ బ్యాంకులో వేసినా బ్యాంకు ముంచేసినా అంతే సరే, ఏదో ఒకటి జరగవచ్చు. కాబట్టి దేవుడు ఏమంటే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. మనం ఏం చేయాలంట? పరలోకంలో ధనము కూర్చుకోండి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన డబ్బు గురించి చెప్తున్నప్పుడు మనకు 2 అకౌంట్లు ఉండాలండి. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. ఇక్కడ ఏషియా చేసుకుంటాం, మన ఆడ పరిస్థితి అక్కడ మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అవునా? అక్కడ కూడా ఏం కావాలి? మన ధనము అధికమవ్వాలి కదా. అక్కడ అంటే దేవుని కొరకు మనం చేస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం ఇస్తున్నప్పుడు ఏమైపోతుంది? అక్కడ ధనము కూర్చోబడుతూ ఉంటారు. అక్కడ దేవుడు ఒక మంచి మాట, నీ ధనం ఎక్కడ ఉండను అక్కడే నీ హృదయం. నీ ధనం ఇక్కడ ఉంటే ఇక్కడే హృదయం ఉంటుంది, నీ ధనం అక్కడ ఉంటే అక్కడే నీ హృదయం. కాబట్టి ఎక్కడుంది మన హృదయం? అంటే ఎక్కడుంది మన ధనం? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కొందరు ఇక్కడ లేదు, అక్కడ లేదా. ఇక్కడ లేకపోయినా పర్లేదు, అక్కడైతే డెఫినెట్గా మనం ప్రభు కొరకు, అంటే దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యాలు మనం ఏం చేస్తూ ఉంటాయి?
ధనికులుగా చేస్తాం. దేవుడు అంటాడు కదా, పేదవారికి ఏది చేసినది నాకు చేసినట్టే. కాబట్టి మనం దేవుని కొరకు చేసేటువంటి కార్యాలు అక్కడ మనకి ఏం చేస్తూ ఉంటాయి, ధనాన్ని కూర్చుతూ ఉంటాడు. కాబట్టి మన మనసు ఈలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిద్దానంటే ఈ సంపాదన మీద బాగా మనసు పెట్టేసేసి చాలా మంది ఏం చేస్తున్నారు, కుటుంబాన్ని పట్టించుకుంటలేరు, దేన్ని పట్టించుకుంటారు, దేవుని కూడా పట్టించుకుంటారు. సండే పోతే డబల్ ఏమంటారు, 200 శాలరీ. సండే వచ్చారు అనుకోండి, మీకు డబల్ శాలరీ ఏమంటారు, ఒకటి డైలీ ఓవర్ టైం డైలీ ఉంటుంది కదా, నెలకు 60,000 అనుకోండి. అప్పుడు రోజుకి ఎంత, 2,000. ఆదివారం వస్తే మీకు 4,000 వేస్తే అప్పుడు 4,000 అక్కడ 4,000 కానీ పోతే ఇక్కడ 8,000 పోతాయి. అది మనకు అర్థం కాదు కదా. అదే చాలా మంది ఏం చేస్తున్నారంటే, అంటే ఈ లోకంలో ధనం చూసుకోవడానికి లాస్ట్కి వస్తే దేవుడు కూడా దేవుడికి ఇచ్చే సమయాన్ని, దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని కూడా పక్కకి పెట్టేస్తున్నారు. సండే లేక ఇంట్లో భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు కలిసి కొద్దిసేపు సమయం గడుపుతామని సరే వేరే లేదు పోతే 4,000 వస్తాయి. అవునా? ఎందుకంటే అదేమైపోతుంది, అదేమికి దానికి రాదు. కాబట్టి మన మనసు దేని మీద ఉండాలంటే, పరలోకంలో నేను ధనము కూర్చుకుంటున్నాను, దేవుని కొరకు నేను ఏమైనా చేస్తున్నాను అనేది చాలా ప్రాముఖ్యంగా. తర్వాత మూడోది, మనిషి భూ సంబంధమైన వాటిలో దేని మీద ఆశపడతాడంటే ఘనత కొరకు బాగా ఆశపడతాడు కదా. భూమి మీద ఏం కావాలి మనకి, పేరు రావాలి కదా. ఫోటోలో మధ్యలో నేను ఉండాలి, నా చుట్టే అందరూ ఉండాలి. అవునా? అదే కదా, చాలా మంది ఏం ఆశపడతారు, ఘనతని కోరుతారు. నేను అక్కడ అందరూ ఉండగా నేను ప్రత్యేకంగా కనబడాలి, నన్ను ప్రత్యేకంగా చూడాలి, నన్ను ప్రత్యేకంగా పిలవాలి. అక్కడ నన్ను ప్రత్యేకంగా చూస్తారనే చింత ఉండదు మనకి. ఇక్కడ పోయినప్పుడు నన్ను పలకరించలేదు, నాకు తగిన గౌరవం ఇవ్వలేదు, నాకు కూర్చోమనలేదు, నిలవడం లేదు, నాకు శాలువా కప్పలేదు, ఇట్లాంటివన్నీ కూడా అంటే వారి ఘనతని కోరుకుంటున్నారు ఈ లోకం చాలా మంది. ఆ ఘనతను ఆశించి వారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారో వారికే తెలుస్తుంది. చాలా చులకనైపోతాము. అది ఎదుటి ఈ రోజుల్లో చాలా మంది బాగా ఇంటెలిజెంట్ అయిపోయారు. నువ్వేం కోరుకుంటున్న వారికి బాగా తెలుసుకోవాలని నటిస్తున్నారు కూడా. బట్టి నిజమైన గౌరవం ఉండదు, కానీ ఎలాంటి వచ్చింది ఆ ముఖాన్ని కూడా గుర్తుపడుతుంది, వచ్చిన ఒకరికి కప్పేసి అన్నట్టుగా చేస్తారు. అది కాదు ఘనత. ఎక్కడ కాదండి, మనకి ఎక్కడ ఉండాలి, పరలోకంలో. మరి మనకు కలిగేటువంటి ఆ ఘనత ఎట్లా వస్తుంది అని మనం ఆలోచించినప్పుడు, మనం దేవుని కొరకు జీవించిన జీవిత విధానం, మనం దేవుని కొరకు చేసినటువంటి కార్యం. అదే పౌలు ఏమంటే, నాకు పరలోకంలో ఏముందంటే ఒకసారి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో 7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడగొట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎక్కడట, ఆ దినమందు. ఏ దినమందు? మనం అందరూ చచ్చిపోతాం తెలుసు కదా. చచ్చిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం ప్రభు కొరకు ఎలా జీవించినాం, ప్రభు కొరకు ఎలాంటి కార్యాలు చేసాం అనే దానికి దేవుడు బహుమానాలు ఇస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇట్లాంటివి కావాలి. మన జీవితం అంతా, మన లైఫ్ స్టైల్, మనం ఎలా జీవించినాం వాక్య ప్రకారంగా, రక్షణ పొందిన తర్వాత మనం ఎలా జీవించాం, అంతేకాకుండా దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేస్తున్నాం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏ విధంగా వాడి, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని ఏ విధంగా వాడి, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసి దేవుడు అక్కడ ఆ దినం అంటే ఆ బహుమానాలు ఇచ్చేటువంటి దినాన్ని, లేదా ఆ తీర్పు తీర్చేటువంటి దినాన్ని, దాని తీర్పు అనం కానీ అక్కడ ఆ దినం గురించి పౌలు మాట. ఆ దినం ఆయన ఏమంటాడు తెలుసా,
ఆ దినమందు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకేముంది? మీకేముంది? నీతి కిరీటం ఉందా? ములకే ఏ కిరీటం ఉందా? మీరు ఆలోచన చేసి మీరు ఒకసారి కిరీటాలను చెప్పండి, గుర్తుందా? ఏం చేస్తే ఏ కిరీటం వస్తుందా? ఒకసారి మర్చిపోతే ఒకసారి చూడండి, మీరు ఏం చేస్తే ఏ కిరీటం వస్తుంది. పౌలు అబద్ధం మాట్లాడలేదు, నాకు ఆ రివార్డ్ ఉంది అని అంటున్నాడు. అంటే పౌలు దేని మీద మనసు పెట్టుకున్నాడు? పైన వాటి మీద మనసు. అర్థమవుతుంది. ఇక్కడ బాగా బాగా డబ్బు సంపాదించాలి అక్కడే లేదు పౌలు. అక్కడ నా పరిస్థితి, అక్కడ నాకు ఎట్లా ఉంటుంది అనేటువంటి మాట. అలాగే ఇది కూడా చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం. దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడదు. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడదు. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పూచుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగు. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. చూడండి, ఇక్కడ పౌలు చాలా క్లియర్గా చెప్తాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను శిల్పకారుని వల్ల, నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసిన, నేను చక్కగా కట్టిన, నేను చేయాల్సినటువంటి పనులు చేసిన, మీరు కూడా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ సేవ గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అక్కడ ఇంకొక మాట ఏమిటి? మీరు ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్త. 13వ వచనం, ఆ దినము దానిని తేటపరచును. ఆ దినము అంటే ఆ బహుమానాలు ఇచ్చేటువంటి దినాన్ని తేటపరచబడుతుంది. నిజంగా మీరు చేసినటువంటి పని వ్యాలిడ్ అయినా, అర్థమవుతుందా? ఇన్వాలిడ్ అనేది అక్కడ ఎట్లా పరీక్షించబడుతుందట? అగ్ని చేత పరీక్షించబడుతుంది. అంటే మన ఇంటెన్షన్. కొన్ని పనులు మనం చేస్తాం, ఎట్లా చేస్తామనంటే వాళ్ళు మెచ్చుకోవాలను, లేకపోతే అప్పగించబడ్డది కదా చేయాలను, లేకపోతే సనుకుంటూ గొనుకుంటూ కూడా కొంతమంది చేస్తారు. ఆ ఇంటెన్షన్ కూడా దేవుడు ఏం చేస్తారు? లెక్కలోనికి తీసుకుంటాడు. అప్పుడు ఆ పని నిలిచి ఉండాలి. మనం ప్రభు కొరకు చేసిన, ఎస్ ఈయన మనస్ఫూర్తిగా దేవుని మహిమ కొరకే చేసింది. సొంత పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, డబ్బు కొరకు ఆశించిన చేయలేదు అని కనుక అక్కడ తేలినట్లయితే ఆ పని నిలబడతాయి. అర్థమవుతుంది. కాబట్టి మనం చేసేటువంటి పనులు అక్కడ పరీక్షించబడతాయి. మనం దేవుని కొరకు చేసేటువంటి ప్రతి క్రియను దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అయితే ఆ దినమున అది దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఏంటిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఒకడు కట్టిన పని నిలిచినలా వాడు జీతము పుచ్చుకొను. జీతము లేదా ఘనత ఏదైనా అనుకో, అది మనకి రావాలి. ఎక్కడ? అక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనము ఇక్కడ మనం కనపరచబడుతున్నావా లేదా అనేది అవసరం లేదు. మనుషులు కొన్నిసార్లు పొగడకపోవచ్చు, కొన్నిసార్లు మనం చెప్పే మనుషులకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వీటితో నేను చెప్తున్నా కదా, మనుషులు ఇచ్చేటువంటి ఏమంటారు అప్రిసియేషన్ని కానీ కాంప్లిమెంట్స్ని కానీ మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చేది చాలా ఇంపార్టెంట్. నిలిచి అప్పటి మంది కొంచెం పుష్టిగా అనిపిస్తే, కానీ మనం నిలబెట్టేది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేది. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అంటే మనుషులు దేని మీద మనసు పెడుతున్నారంటే భూ సంబంధంగా వచ్చేటువంటి ఘనత మీద మనసు పెడుతున్నారు, భూ సంబంధంగా వచ్చేటువంటి ధన మీద మనసు పెడుతున్నారు, భూ సంబంధంగా ఉండేటువంటి నివాసం మీదనే మనసు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నాను,
పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలి. పైన చాలా విషయాలు ఉన్నాయి, కానీ బేసిక్ థింగ్స్ ఏంటంటే అక్కడ నాకు నివాసం ఉందా, అక్కడ నాకు నివాసం ఉందా, చస్తే అక్కడ నన్ను చేర్చుకోవడానికి ఒక నివాసము, రెండు అక్కడ నాకు ధనం ఉందా, అక్కడ నాకు ధనం, ఇక్కడ ఉన్నా ఇక్కడ పర్వాలేదు. లాజర్కి ఏమైనా ఉండేదా? ఏం లేదు కదా. ఆయన దరిద్రుడు అని ఉంటుంది కదా, దరిద్రుడు అంటే డబ్బు లేని వాడిని దరిద్రుడు అంటారు తిప్పిగా. కానీ అక్కడ దేవుడు ఘనత నుంచి. మూడోది విలోక సంబంధమైన ఘనత, ప్రజలు మెచ్చుకోవాలి, పోవడాలి, సూపర్ అని వద్ద అక్కడ నాకు ఘనత రావాలి, అక్కడ నాకు కిరీటం రావాలి, అక్కడ నా యొక్క పని నిలిచింది. మనం ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టామో, పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టామో, నిజంగా దేవుడికి ఇష్టమైన వారంగా మనం జీవించడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి, మనం విలోక సంబంధమైన వేటి మీద కూడా అధికమైన సమయాన్ని వ్యర్థము చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు? అవునా కదా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అసలు. అదేమో చేస్తారు కదా, వీడియోలు అవి చేస్తున్నారు కదా, వాళ్ళు నేర్చుకోవాలి, అవి నేర్చుకుంటారు. అవునా, ప్రాణం కూడా పోతున్నాయి అనుకోండి. ఎందుకు చేస్తున్నారు? అసలు గ్రేట్, సూపర్ గ్రేట్ అని కూడా ఆయన ఉంటారు బాబు. అవునా, ఎంత దుఃఖకరమైన విషయం. అంటే అపవాది ఏం చేస్తుంది తెలుసా, మనల్ని నేను ఎప్పుడు భూమి మీదనే ఉంటాను అన్నట్టుగా మనల్ని భ్రమపరుస్తుంది. ఎప్పటికి ఇక్కడికే ఉంది, ఎప్పటికి ఇక్కడే ఉంటావా, పోయేది కదా. మనకి పోయేవాళ్ళు ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు బ్యాగ్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి, ఎప్పుడు పోయినా నేను రెడీ ఉన్నట్టుగా. కాబట్టి దయచేసి ఈరోజు మీకు ఇస్తున్న ఆలోచన ఒకటే, పర సంబంధమైన అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పర సంబంధమైన లేదా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. అక్కడ మనకి ఘనత కావాలి, అక్కడ దేవుడు మనకు మెచ్చుకోవాలి, అక్కడ మనకి ఉన్నతమైన స్థానము రావాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించినప్పుడు అలాగే జీవించినప్పుడు మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. యేసుప్రభు రాజుగా చేయాలనుకున్నాడు. అక్కడ యేసుప్రభు ఏం చేసింది తెలుసా? కొండకి వెళ్ళిపోయాడు. ఎందుకు కొండకి వెళ్ళిపోయినా పెద్ద శోధన కదా, ప్రార్థన చేసుకోవడానికి. యేసుప్రభు ఏ మాదిరి చూపించిందో మనం కూడా అలాగే జీవించాలి. ఆయన కూడా ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. ప్రజలకు ఎక్కువ ఆశించలేదు. ప్రజల ఘనత అయినా కొన్ని డబ్బు గురించి అయితే ఆయన కేరే చేయలేదనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుంటే యేసుప్రభు జీవితం ఇంకోలా ఉంది. ఆయన అలా చేయలేదు కాబట్టి ఆయన కోరి మనము నడుచుకోవాలి. ఆయన తర్వాత గొప్ప సేవ చేసిన తపస్సు పౌరులు కూడా అలాగే చేయలేదు. మనం కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేసిన, ప్రయాసపడదాం. మనము ఆ లోక సంబంధమైన బంధకాలను బయటికి రావాలి. అర్థమవుతుందా? స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం మీద మన మనస్సు పెట్టాలి. అందులోనే నిజమైన ఆనందము, సంతోషము, సమాధానం. ప్రార్థన చేసుకుందాం అందరూ ఒక నిమిషం.